ఇదిగో ఎట్లా పట్టుకో. నేను వికలాంగునండి, నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. కానీ ఆయన గారు మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇస్తానన్నట్టు చాలా హ్యాపీగా ఉంది. నాకు 6,000 పింఛన్ ఇచ్చాడు. నా పిల్లలు నేను బతుకుతాం, నాకు ఎవరు అందలేరండి. నాకు ఆయనే దేవుళ్ళలాగా నెలకు 6,000 ఇస్తున్నాడు. రోజుకు 200 కాడికి నా పిల్లల్ని పోషించుకుంటున్నా. నాకు ఎవరు లేరు, ఉండటానికి ఇల్లు కూడా లేదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో బెస్తడి స్థలంలో ఉంటున్నా నేను. ఆయన దయ చూపించి నాలాంటి వికలాంగులకి బెత్తడి స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తే నాకు అదే చాలండి. ఆయన మాకైతే బాగా చూసుకుంటాం. చంద్రబాబు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను స్టేడియం ఉంది కదా సత్తెనపల్లి రూట్న, అక్కడి నుంచి వచ్చాను. చంద్రబాబుని చూసిన చాలా సంతోషం ఆనందంగా ఉంది. లావకృష్ణ చూసినందుకు 5 రూపాయలకి ఏమీ రావట్లేదు, అసలు బయటికి వెళ్ళి టీ కూడా రావట్లా. చాలా బాగుంది. నేను తింటున్నా, రోజు తింటా. పొద్దున పూట టిఫిన్ తింటా, మధ్యాహ్నం అన్నం తింటా, సాయంకాలం తింటా. 5 రూపాయలకి ఏమొస్తుంది, చాలా ఆనందంగా ఉంది. 5 రూపాయల భోజనం చాలా బాగుంది. అది ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే దాదాపు గంటన్నర సేపు ఆయన ప్రసంగించినటువంటి నేపథ్యంలో ఇటు ఆ యలమంద గ్రామానికి కావాల్సినటువంటి సదుపాయాలతో పాటు అటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అనేక అంశాలు అటు ప్రజాప్రతినిధులతో పాటు అటు జిల్లా కలెక్టర్ కూడా ప్రతిపాదనలు పెట్టారు. వీటన్నిటిని కూడా మరి మంజూరు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కోటప్పకొండకు సంబంధించి కూడా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు లింక్ రోడ్ల వ్యవహారంగానే అదేవిధంగా రోపు వేసేందుకు కూడా మరి నిధులు అవసరమైనటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా వ్యవహరించారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించిన తర్వాత కూడా అనేక మంది కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా నిర్వీర్యమైనటువంటి నేపథ్యంలో గత 5 ఏళ్ళు కూడా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాము. అదేవిధంగా సూపర్ 6 పథకాలను ఇచ్చినటువంటి హామీలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తామంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సూపర్ 6 పథకానికి నాంది పలికింది ఈ పెన్షన్ అంటూ కూడా ముఖ్యమంత్రి మాటల్లో మనం విన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాగనే ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఒకరోజు ముందే ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం శ్రీకారం చుట్టడం కానీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇది ఒక నాంది అంటూ కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఈరోజు జరిగినటువంటి సభ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కూడా ఈ గ్రామానికి అదేవిధంగా పల్నాడు జిల్లా వాసులు కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం